అతను చనిపోయేటప్పుడు అతనికి కూడా సర్టెన్ ఏజ్ వచ్చేసరికి ఇంకా అంటే ఇప్పుడు మనం ఉన్నామండి. ఇప్పుడు మనకున్న దరిద్రం ఏంటంటే మా పొలిటీషియన్స్ ఎవరైనా సరే ఎన్నాళ్ళన్నా అధికారం అది పార్టిసిపేట్ చేయొచ్చండి. బట్ వేరే యూఎస్ ఆ టైంలో యూఎస్లో 2 టర్మ్స్ అండి. అబ్రాడ్లో ఎక్కడన్నా నాకు తెలిసి యూఎస్లో 2 టర్మ్స్, మిగిలిన కంట్రీస్లో కూడా 2 టర్మ్స్. 2 టర్మ్స్ కొన్ని కంట్రీస్ ఎగ్జామ్షన్ అయ్యి ఉన్నాయండి. ఇటు వచ్చి మన కంట్రీస్లో మట్టుకు అలా కాదనుకుంటున్నాను. అలా కాదు కదండి. ఇక్కడ ఎన్నిసార్లు 3 సార్లు అయినా 4 సార్లు అయినా అంటే దానికి దీనికి తేడా ఉన్నాయండి. దానికి బోల్డని ఉన్నాయి, దాని రీజన్స్ ఉన్నాయి బోల్డని. అంటే వాళ్ళు అలా ఉండడానికి ఉండే పరిస్థితులు వేరు, మనకు ఉండే పరిస్థితులు వేరు. రైట్. ఇప్పుడు లెసన్లోకి వచ్చినట్లయితే ఈ ఫ్రేజియోగ్రఫీ మీద మనం ఇప్పుడు కొన్ని ఆల్రెడీ రాయడం అనేటువంటి ప్రారంభించేసాం. కొన్ని ఫ్రేజెస్ నేర్చేసుకున్నాం కూడా. కారణం ఏంటంటే ముందుగా అలా రాయడానికి కారణం దాని మీద ఒక ఐడియా రావడం గురించి అని ముందు రాస్తాం మనం. అసలు ముందు ఈ ఫ్రేజియోగ్రఫీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే అసలు ఫ్రేజియోగ్రఫీ అంటే ఏమిటో తెలుసుకోవాలి, అంతే కదా. ఫ్రేజ్ అంటే ఏమిటో తెలియాలి కదా. 2 లేక అంతకంటే ఎక్కువ పదాల యొక్క కలయికని ఫ్రేజియోగ్రఫీ అంటారు. అసలు ఫ్రేజియోగ్రఫీ అంటే అది 2 లేక అంతకంటే ఎక్కువ పదాల యొక్క కలయిక, దాన్ని ఫ్రేజియోగ్రఫీ అంటారు. ఆ ఫ్రేజియోగ్రఫీ అంటే ఆ 2 లేక అంతకంటే ఎక్కువ పదాల కలయికతో వ్రాయబడేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రేజియోగ్రామ్ అంటారు. అంటే అవుట్లైన్ అంటే 2 లేక అంతకంటే ఎక్కువ పదాల యొక్క కలయిక వల్ల ఏర్పడేటువంటి అవుట్లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రేజియోగ్రామ్ అంటారు. అంటే షార్ట్ హ్యాండ్లో రాసే అవుట్లైన్ని ఫ్రేజియోగ్రామ్ అంటారని సింపుల్గా చెప్పాలంటే. అసలు ఫ్రేజియోగ్రఫీ అంటే మాత్రం 2 లేక అంతకంటే ఎక్కువ పదాల యొక్క కలయిక, దాన్ని ఫ్రేజియోగ్రఫీ అంటారు. ఫ్రేజియోగ్రామ్ అంటే ఆ అవుట్లైన్, ద రిజల్టింగ్ ఆఫ్ అవుట్లైన్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్రేజియోగ్రామ్. అది ఫ్రేజియోగ్రామ్ అంటే. అయితే అన్ని పదాలు ఏ పదాన్ని పడితే ఆ పదాన్ని కలిపేస్తే ఇట్ ఈజ్ నాట్ ఏ ఫ్రేజియోగ్రామ్ ఆర్ ఏ ఫ్రేజియోగ్రఫీ. ఏది పడితే అది కలిపేయడం కుదరదు. ఇంకేతను అలా పదాలన్నీ ఏదో కలుస్తున్నాయి కదా అని చెప్పి రాసుకుంటూ వెళ్ళిపోవడం అనేటువంటి సరి అయినటువంటి సిస్టమ్ కాదు. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఫ్రేజియోగ్రామ్ అని రాయడానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలని అనుసరించి కలపబడి ఏర్పడేటువంటి అవుట్లైన్ ఏదైతే ఉంటుందో అదే ఫ్రేజియోగ్రామ్ అనాలి. లేదా ఆ నియమాలను అనుసరించి కలపబడేటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటినే ఫ్రేజియోగ్రఫీ అనాలి. అంతేగాని ఏవి పడితే అవి కలిపేయడం అనేటువంటిది కుదరదు. అంటే ఆ నియమాలు ఏమిటి అంటే ఫస్ట్ మొట్టమొదటిది ఎలా ఉండాలంటే ఫెసిలిటీ ఉండాలి. ఫెసిలిటీ అంటే ఏముంది, పదంలోనే ఉంది, అది విడిగా చెప్పవలసిన పని ఏం లేదు దాని గురించి. ఫెసిలిటీ అంటే చక్కగా కలపడానికి అనుగుణంగా ఉండాలి. దట్ ఈజ్ కాల్డ్ ఫెసిలిటీ. అంతేకాని ఏవో పదాలని ఏదో రకంగా కలిపేయడం అనేటువంటి ఇట్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ వర్డ్. కేవలం ఫెసిలిటీ కలపడానికి అనుకూలంగా ఉండాలి, అనుగుణంగా ఉండాలి, ఉంటేనే దాన్ని మనం రాయాల్సి. రెండో దగ్గరికి వచ్చినట్లయితే ఫెసిలిటీ తర్వాత లైనాలిటీ. రెండోది లైనాలిటీ కూడా ఉండాలి. అంటే లైన్కి మరీ దూరంగా కలుపుకుంటూ వెళ్ళడం, కలుస్తున్నాయి కదా అని చెప్పి అలా కలుపుకుంటూ వెళ్ళిపోకూడదు బాగా పైకి, లేదా కింద కలుస్తున్నాయని చెప్పి బాగా కిందకి కలుపుకుంటూ రావడం అనేటువంటి సరైనటువంటి విషయం కాదు. ఆ లైనాలిటీ ఎలా ఉండాలంటే అందులో కూడా పర్ఫెక్షన్ అనేటువంటిది ఉండాలి. కొన్ని అబౌవ్ ద లైన్లో కలిపి రాయడానికి వీలవుతాయి, అక్కడే రాస్తాం. కొన్ని లైన్ మీద కలిపి రాయడానికి వీలవుతాయి, అక్కడే రాస్తాం. కొన్ని త్రూ ది లైన్ రాయడానికి వీలుగా ఉంటుంది, అలా రాస్తాం. మరికొన్ని ఇంకా ఉంది అక్కడితోటి. ఈ 3 మనకు తెలిసినవే, ఆల్రెడీ పదాల్లో మనం కాన్సనెంట్స్ అవి రాస్తుంటాం కాబట్టి మనకు తెలుసున్నది. అయితే ఇక్కడ మరొకటి ఏమిటాయి అంటే కొన్ని లైన్ పైన ఉండేవి లైన్ పైనే ఉంటాయి, కొన్ని లైన్ మీద రాసేవి కొన్ని ఉంటాయి, ఈ రెండింటినీ కలిపి రాసేటువంటివి కొన్ని ఉంటాయి. అంటే ఏ లైనాలిటీది ఆ లైనాలిటీకి ఐ హ్యావ్ ది నేర్చుకున్నాం మీకు, అందు గురించనే ముందుగా రాసి చెప్పుకుంటున్నాం. దాన్ని ఐ హ్యావ్ అన్నప్పుడు ఐ అబౌవ్ ది లైన్లో ఉంది, హ్యావ్ లైన్ మీద ఉంది.
ఎక్కడిది అక్కడే ఉంది కానీ కలిపి రాశాం. సో ఇంచేతనంటే అక్కడ ఫెసిలిటీ ఉంది, లైనాలిటీ ఉంది, ఆ రెండు ఉంది కాబట్టి దాన్ని రాశాం. అసలు బేసికల్గా ఫస్ట్ది ఎక్కడ రాస్తే అక్కడ రాస్తూ ఉంటాం, కానీ ఫ్రేజియోగ్రఫీలో అలా రాసే ఉంటాయి. అంటే లైనాలిటీ ప్రకారం అబౌవ్ ది లైన్లో రాసే ఉన్నాయి, ఆన్ ది లైన్ రాసే ఉన్నాయి, త్రూ ది లైన్ రాసే ఉన్నాయి. కానీ కొన్ని అబౌవ్ ది లైను ఆన్ ది లైను కలిపి రాసేవి కొన్ని ఉంటాయి, మరికొన్ని ఆన్ ది లైను త్రూ ది లైను కలిపి రాసేవి కొన్ని ఉంటాయి. ఆ రకంగా కూడా రాసుకోవచ్చు. ఇవి దేని మీద ఆధారపడి ఉంటుందయ్యా అంటే ఫెసిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ లైనాలిటీ అనేది ఫెసిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అంచేతను ఆ రకంగా కూడా రాసేటువంటి ఉంటాయి. మూడోది మరొకటి ఉంది, లెజిబిలిటీ. లెజిబిలిటీ అంటారు. లెజిబిలిటీ అంటే స్పష్టత అని అర్థం. ఆ రాసేది ఎలా ఉండాలట? క్లియర్గా ఉండాలి. అంటే చూసిన వెంటనే ఇది ఫలానాది, ఫలానా పదము, ఇది ఫలానా పదము, ఇది ఫలానా పదము అని చెప్పగలిగి ఉండాలి. అలా ఉంటేనే దాన్ని కలపాలి. ఇందాక చెప్పాను, లైన్కి బాగా దూరంగా రాసేవి కానీ లైన్కి బాగా దగ్గరగా ఉండేవి కానీ అవి పనికిరావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏవో ఒక ఎగ్జాంపుల్ చెబుతూ ఉంటారు, ఏదో లిటిల్, లేజర్, లెస్లీ అని ఇలా కలుస్తున్నాయి కదా అని ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోకూడదు. లైన్ నుంచి ఎంతో దూరం వెళ్ళిపోతుంది. లిటిల్ అంటే మామూలుగా ఇలా కలిపి రాస్తారు, లేజర్ అంటే ఇలా కలిపి రాస్తారు, లెస్లీ అంటే ఇలా కలిపి ఇవన్నీ కలిపి పెడుతున్నాయి కదా అని చెప్పి ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతే ఇట్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ఫ్రేజ్. లైన్ నుంచి బాగా దూరంగా వెళ్ళిపోయేది కరెక్ట్ ఫ్రేజ్ అవ్వదు. అలాగే మరికొన్ని ఎలా ఉంటాయంటే ఇలా కిందకి కలుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, ఇలాగ ఎంత దూరం వెళ్ళినప్పటికీ ఇలా కలిసిపోతూ ఉంటాయి. ఇట్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్. ఆ రాసే ఎలిజిబిలిటీ ఎలా ఉండాలంటే రాసేవి కొన్ని పదాలు, 2 పదాలైనా 3 పదాలైనా అయితే 4 పదాలైనప్పటికీ అవి ఎలా ఉండాలి అంటే ఎమికబుల్గా ఉండాలి. ఎమికబిలిటీ అంటే సులభతరమైనటువంటి వేలు, ఈజీగా ఉండేలాగా, చూసిన వెంటనే గుర్తుపట్టేలా ఉండేలా రాయాలి. అలాంటి వాటినే ఫ్రేజు లేదా ఫ్రేజియోగ్రఫీ లేదా ఫ్రేజియోగ్రామ్ అన్నారు. అంతే తప్పించి కలుస్తున్నాయి కదా అని కలుపుకుంటూ వెళ్ళిపోకూడదు, లైన్ నుంచి మరీ దూరంగా రాసేయకూడదు, లైన్కి మరీ దగ్గరగా ఉండకూడదు. ఈ రకమైనటువంటి వాటిని మనం పరిశీలి, అది లెజిబిలిటీలో. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ముందు ఫెసిలిటీయే, ఫెసిలిటీ అంటే కన్వీనియంట్గా ఉంటేనే. రెండోది లైనాలిటీ. ఈ లైనాలిటీ అనేటువంటిది ఫెసిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. లెజిబిలిటీ ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. లెజిబిలిటీ అంటే స్పష్టత అని అర్థం, క్లారిటీ ఉండాలి, చూసిన వెంటనే గుర్తుపట్టేలా ఉండాలి. కానీ ఇది ఏమిట్రా అని చెప్పి బుర్ర బాదుకుని ఆలోచించేలా ఉండకూడదు. దట్ ఈజ్ కాల్డ్ లెజిబిలిటీ. ఈ 3 లక్షణాలు ఉండేటువంటి వాటిని మంచి ఫ్రేజ్, ఇట్ ఈజ్ ఏ గుడ్ ఫ్రేజ్ అని అంటారు. గుడ్ ఫ్రేజ్ అంటారు దాన్ని. అంతేగాని అన్నింటినీ చెప్పుకోరు. అది ఇక్కడ గమనించాల్సిన. ఇకపోతే ఇంకో అనుమానం రావచ్చు, అసలు ఎందుకండి ఇవన్నీను, ఏమిటి దీనివల్ల ప్రయోజనం ఏమిటి? దీనివల్ల స్పీడ్ అనేటువంటిది గ్రేట్ స్పీడ్ పెరుగుతుంది అంటాడు రైటర్. మన పిట్మెన్ గారు ఏమంటాడంటే ఈ ఫ్రేజియోగ్రఫీ వల్ల, ఈ ఫ్రేజియోగ్రామ్స్ వల్ల, ఫ్రేజియోగ్రఫీ అంటే ఇంగ్లీష్లో రాసేటువంటి పదాల యొక్క కలయికని ఫ్రేజియోగ్రఫీ అంటారు. షార్ట్ హ్యాండ్ అవుట్లైన్ ఏదైతే మనం రాస్తామో ఈ పదాల యొక్క కలయిక ద్వారా ఏర్పడేటువంటి సైన్, గుర్తు ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రేజియోగ్రామ్ అంటారు. ఆ ఫ్రేజియోగ్రామ్ అనేటువంటి దాన్ని, ఫ్రేజియోగ్రామ్స్ అనేటువంటివి నేర్చుకోవడం వల్ల గ్రేట్ స్పీడ్, ఇంక్రీజ్ ది గ్రేట్ స్పీడ్ అంటాడు. అండ్ ఎట్ ది సేమ్ టైము మంచి ఫ్లూయెన్సీ కూడా పెరుగుతుంది. అంటే మామూలుగా ఇంగ్లీష్ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఫ్రేజియాటిక్ లాంగ్వేజ్ అని మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో అన్ని ఫ్రేజెస్సే ఉంటాయి. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంగ్లీష్ బాగా పట్టున్నటువంటి వాళ్ళు చాలా రిథమాటిక్గా మాట్లాడారండి అని చెప్తూ ఉంటాం. అంటే సందర్భోచితమైనటువంటి పదాలని చక్కగా వాడుతూ మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫ్రేజియోటిక్ లాంగ్వేజ్ మాట్లాడారండి అని చెప్తూ ఉంటారు. మరి అది పెరుగుతుంది అని రైటర్ గారి యొక్క ఒపీనియన్. అది ఫ్రేజియోగ్రఫీ, ఫ్రేజియోగ్రామ్ అంటే. బాగుంది, తీసేయండి. దీనికి ఆల్రెడీ మనం కొన్ని నేర్చుకున్న ఎగ్జాంపుల్స్ కనుక మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ హౌ కెన్ దే అనే వర్డ్ గురించి మాట్లాడతాడు ఆయన. ఇది ఎంత కన్వీనియంట్గా ఉంటుందో చూసుకోమంటాడు. హౌ అనేది ఇలా నేర్చుకున్నాం ఆల్రెడీ మనం. కెన్ అనేది అబౌవ్ ది లైన్ ఇలా రాస్తాం, దే ఇలా రాస్తాం. దీన్ని హౌ కెన్ దే ఇలా రాసుకోమని మనకి చెప్పాడు. ఇందులో ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. మనం రాసే ఫ్రేజ్లో ఇవన్నీ ఉన్నాయో లేదో మనం చూసుకుంటాం. ఫెసిలిటీ ఉంది, చక్కగా కలిపి రాయడానికి మీరు ఏమీ కష్టపడలేదు.
చెయ్యి ఏమీ ఇబ్బంది పడలేదు, చెయ్యి కూడా ఇబ్బంది పడకూడదు ఫ్రేజ్ రాసేటప్పుడు. అంటే అతి కష్టం మీద ఇలా తిప్పేలాగా మెలికలు తిప్పేలాగా అలా ఉంటే అది మంచి ఫ్రేజ్ అని అనిపించుకోదు. మంచి ఫ్రేజ్ అంటే చాలా ఈజీగా రాసేటువంటిది, అసలు లెజిబుల్గా ఉండేటువంటి దాన్ని మంచి ఫ్రేజ్ అంటారు. ఇగో హౌ కెన్ డేలో మనకు అలాంటివే కనిపిస్తున్నాయి కాబట్టి చక్కగా రాస్తాం మనం. హౌ అనేది, కెన్ అనేది, దే అనేటువంటి దాన్ని చక్కగా లైన్ మీద, హౌ అనేది లైన్ మీద రాయాల్సింది కాబట్టి మిగిలిందంతా కూడా దాంట్లోనే చూపించాం. దీనికి ఓవల్ ఇండికేషన్స్ అవి ఉండవు కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే ఇవి అంత మంచిది. ఇవి ఇంకేదంటే స్పీడ్ బాగా పెరగాలి అంటే ఈ ఫ్రేజులు బాగా వచ్చి ఉండాలి. అవి చూసిన వెంటనే మనం రికగ్నైజ్ చేసేటువంటి పరిస్థితిని మనం కల్పించుకోగలిగి ఉండాలి. అది ఇక్కడ గమనించాల్సినటువంటి. హౌ కెన్ డే, అలాగే ఐ హ్యావ్, ఇది చూడండి ఎంత చక్కగా ఉంటుందో. ఐ ఇలా ఉంటుంది, హ్యావ్ ఇలా ఉంటుంది, ఎక్కడొక్కడే ఉన్నాయి, మనం ఏమీ మార్చలేదు. ఐ హ్యావ్ ఏమి ఈ రకంగా దీన్ని మనం రాసుకోవచ్చు. అలాగే ఐ థ్యాంక్ యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థ్యాంక్ యూ నేర్చుకున్నాం మనం ఆల్రెడీ. ఐ ఇలా నేర్చుకున్నాం, థ్యాంక్ ఇక్కడ నేర్చుకున్నాం, ఎక్కడో అక్కడే ఉన్నాయి. ఐ థ్యాంక్ యూ, యూని తీసుకెళ్ళి తగిలేదు. ఇదే లైన్ మీదకి రాసినట్లయితే ఐ థింక్ యూ అయిపోయింది. ఇంత ఈజీగా ఉందో చూసారా. ఐ హ్యావ్, అందు గురించి వాళ్ళు లైనాలిటీ గురించి చెప్పేటప్పుడు మామూలుగా 3 లైనాలిటీస్ ఉంటే ఫ్రేజోగ్రామ్ దగ్గరికి వచ్చేప్పటికి 4 లైనాలిటీలు కనిపిస్తాయి. నాలుగోది ఏమిటి అంటే ఎక్కడో అక్కడే ఉంటాయి, బట్ వీఆర్ మిక్సింగ్. మనం వాటన్నింటినీ టుగెదర్ విత్ ద వర్డ్స్, మనం వాటన్నింటినీ కలిపి రాస్తాం. టుగెదర్ అంటే కలిపి రాసేటువంటి పదం కింద మనం రాస్తూ ఉంటాం. అలాగే ఇంకా ఐఆమ్ ఈజీ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, అదిగో ఎం అని వస్తుంది. ఐ విల్, అలాగే అంటే ఎల్ ఎమ్ కే, ఈ వీటి దగ్గరికి వచ్చినట్టు ఎల్ ఎం కే, ఈ 3 అక్షరాలకి ఐ ముందు ఆల్రెడీ ఇది మనం గత పాఠం దిప్తాంక్ లెసన్లో నేర్చుకున్నాం. ఐ అనేటువంటి దాన్ని పూర్తిగా రాయక్కర్లేదు అని చెప్పి దాన్ని మనం నేర్చుకున్నాం. ఐఆమ్ ఇలాగా, ఐ విల్ ఇలాగా, ఐ కెన్ ఇలాగా. ఏం చేస్తానంటే ఐ అనేటువంటి ఒక కొమ్ము తీసేయచ్చు, ఒక కొమ్ముతోటే మనం దాన్ని వ్రాయవచ్చు అని మనకు ఆల్రెడీ తెలియజేశాడు. అది కూడా ఫ్రేజెసే లెక్క. ఇంకేంటంటే ఐ అనే పదం అవుతుంది, పక్కనే విల్ అయితే ఎల్, యామ్ అయితే ఎమ్ము, కెన్ అయితే కే, ఈ 3ంటిని కలిపి రాస్తాం. పదాలే కాబట్టి అది కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఫ్రేజ్. అలాగే మే అనే పదాన్ని మనం ఇలా నేర్చుకున్నాం. సపోజ్ హీ మే అని రాయాల్సి వచ్చినప్పుడు హీకి ఇదిగో ఈ రకంగా ఆల్రెడీ హీ అనేటువంటిది మనం గ్రాములో కింద ఎలా నేర్చుకున్నాం. అయితే దీనికి ఎమ్కి మేకి ఉపయోగించడానికి కన్వీనియంట్గా లేదు కాబట్టి హెచ్ని ఇలా హీ మే కింద వ్రాసుకోవచ్చు అని మనకి ఇక్కడ తెలియాలి. అంటే తులుదిలేని హెచ్ రాస్తే హీయే కదా. చుక్క పెడితే అదే కదా అని చేతను హీ మే ఈ రకంగా రాసుకో. అలా అయితే హీ మే అన్నప్పుడు ఇలా రాసాం. అదే ఇఫ్ హీ మే రాయాల్సి వచ్చినప్పుడు ఇదిగో ఇఫ్ మనం నేర్చుకున్న హీ మే ఈ రకంగా రాసుకుంటాం. హీ మే అన్నప్పుడు ఇలా రాసాం. ఇఫ్ హీ మే అన్నప్పుడు ఈ హిచ్ అనేటువంటిది కన్వీనియంట్ కాదు కాబట్టి ఈ రకంగా రాస్తాం. అంటే అక్కడ కన్వీనియంట్ కూడా మనం చూసుకుంటూ ఉంటాం, అది ఇక్కడ గమనించాలి. అలాగే మామూలుగా రాసినప్పుడు ఇఫ్ హీ షుడ్ నో, ఇఫ్ రాసాం మామూలుగానే, హీ అన్నప్పుడు మామూలు హీ నేర్చుకున్నాం, షుడ్ లాగే ఉంది, నో ఇలా రాసుకోవచ్చు. అదే హీ షుడ్ నో రాయాలి, హీ షుడ్ నో ఈ రకంగా రాస్తాం. మచ్ అనే దాన్ని మనం ఇలా నేర్చుకున్నాం ఆల్రెడీ గ్రామ్లో అనేటువంటిది. ఇప్పుడు కొన్ని పదాలకి మచ్చి దీన్ని కలిపి రాయడం అనేటువంటిది సాధ్యం కాదు. అంటే చే అనేటువంటిది రాయడం అనేటువంటిది సాధ్యం కాదు. అలాంటి వాటిలో ఎం చే మచ్చి పూర్తిగా రాసుకోమంటున్నాడు. సపోజ్ సో మచ్ వచ్చింది, సో మచ్, సో ఇలా రాస్తాం, మచ్ ఎం చే. ఎందుకని ఎస్కి చే ఇలా కలిపితే దీన్ని అన్ఈక్వల్ లెంగ్త్ అంటారు. అంటే తెలియదు కదా ఎస్ ఏ ఉందో అనేటువంటిది మనకి తెలియదు, ఏ అక్షరం ఏమిటి అనేటువంటిది. ఈ మోడల్లో ఉండే అక్షరం మనం ఏం నేర్చుకోలేదు కాబట్టి తెలియదు కదా మనకి. సో మచ్ అన్నప్పుడు ఈ రకంగా టూ మచ్ రాయాలి. సపోజ్ టూ మచ్, టూ కూడా అంతే, టూ ఇలా రాస్తాం, చే ఇలా కలిస్తే అన్ఈక్వల్ లెంగ్త్ ఉంటారు దీన్ని. అంటే కలపడానికి వీలుగా లేనివి అని అర్థం. అందుకని టూ మచ్ అన్నప్పుడు ఈ రకంగా రాసుకోవాలి. సో మచ్ టూ మచ్ అన్నప్పుడు ఈ రకంగా రాసుకోవాలి. అలాగే హౌ మచ్ ఈ రకంగా రాసుకుంటాం.
అలాగే వర్ అనేటువంటి దాన్ని మనం నేర్చుకున్నాం, WRE. ఇలా డౌన్లోడ్ ఆర్ కింద రాయొచ్చు, లేదా వేరే కింద రాయొచ్చు. ఇది కానీ అది కానీ ఉపయోగిస్తాం. అయితే ఏది కన్వీనియంట్ అనేటువంటిది మనం చూసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి దేవర్ ఇలా రాసుకోవాలి. ఇలా ఇంకేంటంటే దేకి డౌన్లోడ్ ఆర్ అనేటువంటిది అన్ఈక్వల్ లెంగ్త్ అవుతుంది. అంచేత దేవర్ అనేటువంటిది ఇలా రాస్తాం. అలాగే యూఆర్ రాసాం ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో ఇలా రాస్తాం. ఇఫ్ యూఆర్ ఇదిగో ఇలా నేర్చుకోవచ్చు. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, రాసాం కూడా దాని గురించి. ఇఫ్ హీవర్ రాయాలి, ఇఫ్ హీవర్ ఈ రకంగా రాస్తాం. అలాగే ఆఫ్ బై అబౌవ్ ఇలా రాస్తే ఆఫ్ మీ ఇలా రాస్తే టు మీ ఈ రకంగా మనం రాసుకోవచ్చు. ఆఫ్ మీ టు మీ ఈ రకంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇంకపోతే నెక్స్ట్ ఇవి మామూలుగా పదాల్లో ఉన్నాం. వీటిని ఆల్రెడీ మనం కొన్ని ప్రాక్టీస్ చేసుకున్నాం. మనకి ఇక్కడ చూపించడం గురించనే ముందు ప్రాక్టీస్ చేసుకున్నాం. పోతే నెక్స్ట్ ది అనేటువంటిది ది ఉంది. ది అంటే సుక్కను పెడితే ది అవుతుంది అని ఇంతకు ముందు లెసన్లో ఎక్కడో నేర్చుకున్నాం. ఇప్పుడు దీని ఇలానే కాకుండా దేనికైనా కలిపి రాసేటప్పుడు 2 రకాల ది రాయొచ్చు. 2 దీస్ రాయొచ్చు, 2 రకాల ది. ఒకటి దాన్ని ఏమంటారంటే టిక్ దీలు అంటారు. టిక్ ది అని చెప్తారు. టిక్ ది అంటే చిన్న టిక్ని ఇస్తాం అనమాట దాన్ని. అది 2 రకాలుగా ఉంటుంది. కింద నుంచి పైకి రాసేటువంటిది, లేదా పైనుంచి కిందకి రాసేటువంటిది. అంటే కన్వీనియంట్ని బట్టి సపోజ్ ఆఫ్ ది రాయాలి, ఆఫ్ ఇలా రాస్తాం, ది అదిగో అలా కలిపి రాస్తాం. ఆల్రెడీ నేర్చుకున్నాం మనం అక్కడ. ఆఫ్ ఇలా ఉంది, ఇదిగో చిన్న టిక్ని యాడ్ చేసాం. అది ఎలాగంటే పైనుంచి కిందకి రాసాం ఆఫ్ ది. టు ది ఇదిగో ఇలాగ. ఐ హ్యావ్ ది మనం నేర్చుకున్నాం ఆల్రెడీ, ఐ హ్యావ్ ది ఇలా రాశాడు. దీన్ని టిక్ ది అంటారు. కలిపి రాసేటప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించాలి. దీకి ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించడానికి అవకాశం ఉంది. ఓన్లీ కలిపి ఇండిపెండెంట్గా అంటే చొక్కే. దేనికైనా కలిపి రాసేటప్పుడు మాత్రం మనం టిక్ దీన్ని ఉపయోగిస్తాం. అది కన్వీనియంట్ని బట్టి అది ఎలా వీలుగా రాయగలిగితే అలాగ. సపోజ్ ఇఫ్ ది రాయాలి, ఇదిగో ఇలా రాస్తాం. టు ది రాసాం, ఇదిగో కిందకి రాసాం. కిందకి డౌన్వర్డ్ టిక్ ది అంటారు దాన్ని. డౌన్వర్డ్ టిక్ ది అంటే పైనుంచి కిందకి రాసేటువంటిది. షుడ్ ది ఇదిగో ఇలాగ. విత్ ది ఇలాగ. బై ది అలాగ. ఇఫ్ ది ఇవన్నీ పైనుంచి కిందకి రాసి కింద నుంచి పైకి రాసే ఉంటాయి. అప్వర్డ్ టిక్ ది అంటారు దాన్ని. సపోజ్ బియాండ్ ఇలా నేర్చుకున్నాం, అగో దానికి టిక్ ది కింద నుంచి పైకి రాసాం. అలాగే వజ్ ఇలా నేర్చుకున్నాం, దానికి టిక్ ది రాయాలంటే అలా రాస్తాం. వాట్ ది ఇగో వాట్ ఇలా నేర్చుకున్నాం, దానికి టిక్ ది కింద నుంచి పైకి ఇలా రాస్తాం. హౌ ఇలా రాసాం, టిక్ ది ఇలా పైకి. ఇలాగ కన్వీనియంట్ని బట్టి దాన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి. అయితే దీనికి ఒక చిన్న ఎగ్జాంప్షన్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాల్సింది. ఎలాగంటే ఆన్ ది వచ్చినప్పుడు మాత్రం, ఆన్ ది అన్నప్పుడు ఆన్ ఎలా రాస్తాం, ఇలా రాస్తుంది. దానికి టిక్ ది పైకి ఇలా ఇవ్వాలి. ఇలా రాస్తే ఎలా కనపడుతుంది, ఇది ఐలా కనపడుతుంది. మనం ఐ అనేది నేర్చుకున్నాం కదా, ఐలా. అందుకని ఆన్ ది వచ్చినప్పుడు ఏం చేయమంటే కొంచెం స్లాంటింగ్గా ఇలా రాసుకోమంటారు. ఆన్ కొంచెం స్లాంటింగ్గా అలా రాస్తాం, ఆన్ ది. అలాగే టు ది కూడా అంతే. టు ది కాదు, ఆన్ ది మీద బట్టదిని ఆన్ దీని ఏం చేయాలంటే కొంచెం స్లాంట్ చేసి రాయాలి. అది ఐ అని అనుకోకుండా ఉండడానికి ఈ రకమైన ఏర్పాటు. ఆన్ ది అన్నప్పుడు ఇలా రాస్తాం, బట్టది అన్నప్పుడు ఇలా రాస్తాం. మామూలుగా ఐ ఇలా ఉంటుంది. అది మనం గ్రహించుకోవాల్సింది. అది ఈ విషయాలను మనకి ఇందులో తెలుస్తుంది. అంటే టోటల్గా దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే కన్వీనియంట్ని బట్టి, ఫెసిలిటీని బట్టి, లైనారిటీని బట్టి, లిజిబిలిటీని బట్టి జాగ్రత్తగా రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని మనకి ఈ పాఠంలో తెలియజేస్తుంది. ఇది జనరల్ లెసన్ ప్రిన్సిపల్ లెసన్ కాదు. అంటే సూత్రాలు ఉండేటువంటిది కాదు, జనరల్గా ఉండేటువంటి లెసన్. అందుకనే ముందు రాయించి తర్వాత వీటి గురించి వివరణ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అది ఇక్కడ గమనించేసి ఓకేనా. చాలా లెసన్ చదువుకునండి. లెసన్లోని పదాలన్నింటినీ రాయాలి. ఈ పదాలన్నింటినీ అంతవరకు రాయండి.